భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నినారా? స్థానికులు పట్టుకున్న ఆ ఇద్దరెవరు? ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి పరిసరాల్లో ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మొదట అంతగా పట్టించుకొని జనం రాజాసింగ్ ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తుండడంతో ఆరా తీశారు. దీంతో వారిద్దరి సెల్ ఫోన్లలో గన్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే ఇద్దరు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరిని పట్టుకొని మంగల్హాట్ పోలీసులకు అప్పగించారు స్థానికులు. నిందితులను షేక్ ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించిన మంగల్హాట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు వీరిద్దరూ రెక్కి నిర్వహించడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజాసింగ్ హిందుత్వం అంశంలో బలమైన గళం వినిపిస్తున్నారు. గతంలో రాజాసింగ్ హత్యకు పన్నని పన్నాగాని పోలీసులు బట్టబయలు చేశారు. గుజరాత్లోని సూరత్ నగరంలో జరిగిన సోదాల్లో ఒక మౌల్వీని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్, నేపాల్లో కొందరు నుంచి వస్తున్న ఆదేశాల ఆధారంగా ఈ కుట్ర అమలు చేస్తున్నట్టుగా సూరత్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ హత్య కోసం ₹1 సుపారీని ఆఫర్ చేసినట్టు వివరించారు. పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా మారణాయుధాలు అందించేటట్లుగా ఒప్పందం కుదిరినట్లు గతంలో సూరత్ పోలీసులు గుట్టు రట్టు చేశారు.